ప్రతి ఒక్క గ్రామం ఉంది సార్. 24, 30 గ్రామాలు ఉన్నాయి. అయితే అయితే సాయిబాబా అనే వ్యక్తికి మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాగా టీఆర్ఎస్ ప్రభుత్వం మాకేం చేసిందంటే భూములు సహకరించుకున్నది. మేము ఇయ్యం వాటర్ కెడ్డు కుడుక ఇయ్యమని చెప్పినాం సార్. మేము వాటర్ కెడ్డుకి ఇవ్వమంటే నిరంజన్ రెడ్డి ఏం చేసిండు, బలవంతంగా మమ్మల్ని భూములు లాక్కున్నాడు. భూములు లాక్కొని మీ పిల్లలకు జాబులు ఇస్తాం, మీ పిల్లలు కలెక్టర్లు చదివినా చదివిస్తాం, మీ పిల్లలు ఇంజనీర్లు చదివినా చదివిస్తాం, మీకు ఉచితంగా ఇండ్లు కట్టిస్తాం, మేము ఉచితంగా పింఛన్ ఇప్పిస్తాం, ఇంటికి ఒక జాబ్ ఇప్పిస్తాం, మీ కుటుంబానికి ఏది వచ్చినా ఏ ఆపద వచ్చినా మిమ్మల్ని సహకరిస్తాం. మీరైతే సంతకం పెట్టి మీరు ఈ భూముల మీద సంతకం పెట్టాలి. సంతకం పెట్టకపోతే పేద ప్రజలు నీళ్ళు లేక చచ్చిపోతారు, నీళ్ళు లేక ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా అయితే మీరు పెట్టాలమ్మా అని చెప్పి పేద ప్రజలను బలవంతంగా నెల రోజులు మేము గొలుసు పట్టి తీసేస్తే ఉడక వాళ్ళు గొలుసు గుంచి కలెక్టర్లతోన మా ఊరి సర్పంచులు సార్, మా ఊరి సర్పంచులు ఎంపీటీసీలు వాళ్ళు లంచాల కాశపడి కోట్ల కాశపడి వాళ్ళు లంచాల కాశపడి కోట్ల కాశపడి మాకు మా భూములు గుంజుకున్నారు. అట్టి డబ్బులు మేము సాయిబాబా అనే వ్యక్తికి మేము డబ్బులు ఇచ్చినాం సార్. ఎంత వచ్చింది మీకు అమౌంట్? అప్పుడు ఎంత వచ్చింది? 30 లక్షల రూపాయలు సార్. 30 లక్షల రూపాయలు వస్తే మా పిల్లల చదువులకు అవుతాయి, మా ఆరోగ్యాలకు అవుతాయి, మేము ఇండ్లు కట్టుకుంటాం, మా పిల్లలు మంచి చదువులు చదివించుకోవాలని చెప్పి మేము డబ్బులు పెట్టినాం సార్. సాయిబాబా అనే వ్యక్తికి ఇచ్చినాం. సాయిబాబా అనే వ్యక్తికి ఇస్తే మాకు ఏమని చెప్పిండంటే, ఆయన మీరు 2 రూపాయల మిత్తిలాగా ఇస్తా, మిమ్మల్ని ఏం మోసం చేయను, మిత్తికాడికి ఇస్తా, అసలు ఎగసిరి ఏమన్నా ఇస్తా, మిత్తి అసలు ఏమన్నా ఇస్తా, మీరు అడిగినాడు భూమి తీసుకుంటామంటే అన్ని ఒక మకాన్ని ఇస్తా, ఇల్లు తీసుకుంటామంటే ఇల్లు ఇప్పిస్తా అని చెప్పి మమ్మల్ని బోల్రగిచ్చి మేము 35 లక్షలు కట్టినాం సార్. కట్టినాక 6 నెలలు మంచిగా నడిపించిండు. 6 నెలలు మంచిగా నడిపించినాక రాజకీయ నాయకులు ముందలకయ్యి నాగం కరుణాకర్ రెడ్డి, రేవేల జానంకురాల్ రెడ్డి, బాలేశ్వర్, ధనంజయ్, విఠాల సాయిబాబు, విఠాల ప్రతి ఒక్కరు సార్ అందులో ఇన్వాల్వ్ అయ్యి ధనంజయ్ ఇంటికి 2022లో పంచాయతీ అయింది సార్. మాకు డబ్బులు ఇవ్వమని మేము పంచాయతీ పెట్టుకున్నాం, కేసు పెట్టినాం. కేసు పెట్టినాక 2022లో కాల్రా ఎవరు కరుణాకర్ రెడ్డి అమౌంట్ తీసుకొచ్చి నైటు ధనంజయ్ గుప్తకు ఒప్పచెప్పిండు. ఒప్పచెప్తే అట్టి పైసలు హైదరాబాద్లో ధనంజయ్ గుప్తా ఆయన ఫైనాన్స్ నడిపిస్తున్నాడు. ఆయన వీణ భూములు చేసిండు, ఆయన వీణ ఆస్తులు చేసిండు. అట్టి ఆస్తులు అట్టి భూములు మా పేద ప్రజలవి, అట్టి భూములు అట్టి ఆస్తులు మా పేద ప్రజలవి. మీరు వచ్చినప్పుడల్లా ఏమంటాడు, మా వీణ ఆస్తి ఉంటే మా వీణ జీవో వస్తే నేను సంతకం పెడతా అన్నాడు. జీవో కాపీ తీసుకొచ్చినాం. మంచిగా వచ్చి నీవు సంతకం పెట్టవని ధనంజయని వేడుకుంటున్నాం. సంతకం పెట్టకపోతే నెల రోజులైనా, నిన్న అయితే సార్ వాళ్ళు చెప్తే ఊకున్నాం, నెల రోజులైనా నీటికంటే గిన్నె తీయం, ఆడనే పొయ్యి పెట్టుకొని వండుకొని తింటాం. మీరందరూ దొంగలు నూరుకొని వచ్చి సంతకాలు పెట్టిస్తేనే సరిపా. రాజకీయ నాయకులు ఓట్లకు ముఖ్యం కానీ ప్రజలకు ముఖ్యంగా సార్. మేము మావి 13 లక్షలు అండి. మా అమ్మాయి బయట దేశం చదువు కానీ 10 లక్షలు పెట్టాము. ఒక ముసలోళ్ళని చాక్కున్నా నేను, వాళ్ళవి 2 లక్షలు ఉండే, మావి మొత్తం 13 లక్షలు. వాళ్ళ సావులకు కూడా ఇవ్వలే. రీసెంట్గా 1 వీక్ అవుతుంది, ముసలామె కూడా చనిపోయింది. పైసల నుంచి టెన్షన్తోనే చనిపోయింది. వాడు ఇప్పుడు కూడా పైసలు ఇవ్వలేడు. మేము మస్తు సార్లు అడిగినాం, చాలాసార్లు పోయి అడిగిన, సావులకు కూడా ఇవ్వలేడు. మేము వెళ్ళి అడిగినప్పుడు ఇస్తాపో అన్నాడు, ఇవ్వలేడు. నాకు ఎక్కడ ప్లాట్ ఇస్తా అన్నాడు, ఎక్కడ ఇవ్వలేడు. నాకు 2 ముసలోళ్ళు చనిపోయారు, వాళ్ళ సావులకు కూడా డబ్బులు ఇవ్వలేదు. రీసెంట్గా నిన్ననే తినాలైపోయినాయి. నేను ఈరోజు మళ్ళీ ఇక్కడికి వచ్చిన. నేను 4 లక్షలు ఇచ్చిన సార్. ఇచ్చినాకనే నాకు 2 ఆడపిల్లలే. నా మొగడు గుండె పగిలి నా పిల్లలు ఆగం చేసి అని పోతనే చచ్చిపోయిండు. ఇంకా ఇప్పుడు నేను కూడా చావనికే దగ్గర అవుతున్నా. మేము మిత్తి కూడా ఎక్కువ తినలే సార్. 8 లక్షలు ఇచ్చినాం సార్. మేము 8 లక్షలు ఇచ్చినాం. ఈ గ్రామస్తులకు న్యాయం జరగాలండి. వీళ్ళంతా పేదలు బీదలు. వీళ్ళు ఒక్కొక్క రూపాయి పోగు చేసుకొని వీళ్ళ భూములు అదనంగా గుంజుకున్నారు. తదనంతరం ఆ పైసలని
వీళ్ళు మన గద్దల్లాగా వచ్చి డేగల్లాగా గద్దల్లాగా వచ్చి వీళ్ళు తన్నుకొని పోయి 2 రూపాయల మిత్తికి నెలకో 6 నెలలకో మిత్తి వస్తే ఆ మిత్తితోటి పిల్లల చదువులకో లేకపోతే అనారోగ్యం బాగలేకుంటే చేయించుకోవడానికో ఇలాంటి వాటికో లేకపోతే ఏదైనా ప్లాటో ఇల్లు కొత్తగా కట్టుకుందామన్న ఆలోచనతోటి వాళ్ళు మిత్తికి ఇచ్చిర్రు. ఎందుకంటే వీళ్ళు ఒకేసారి అన్ని పైసలను ఎప్పుడు చూడలేదు. ఆ భూములు వాళ్ళు లాక్కొని ఆ పైసలు ఇస్తే మేము ఏం చేసుకోవాలన్న ఆలోచనతోటి ఉంటే వీళ్ళు ఒక దళారు వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేసుకొని వచ్చి ఆ దళారులతోటి ఎవరెవరి కాడ డబ్బులు ఉన్నాయి, ఎవరెవరైతే మన మాట వింటారో అని ఒక్కొక్కరిని పోగు చేసుకుంటూ వాళ్ళు కావాల్సుకొనే ఎప్పటి నుంచో దోపిడీ చేయాలన్న ఆలోచనతో వచ్చి ఆ ధనంజయ్ తోటి ఉన్న పార్టీలు వాళ్ళందరూ ముక్కుమ్మడిగా వచ్చి వీళ్ళ డబ్బులు లాగేసుకొని ఇప్పుడు బోర్డు తిప్పేసి మాకేం సంబంధం లేదు అని ధనంజయ గారు అక్కడ, కరుణాకర్ రెడ్డి ఏమో ఒక దగ్గర రాజకీయ నాయకులు అండదండలు చూసుకొని నిన్న వాళ్ళ ఇంటి ముందడికి పోయి అందరం ధర్నా చేస్తుంటే పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని రాత్రి బెదిరిస్తుంటారు. ఈడ ఉంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, లేదు మీరు వెళ్ళిపోవాలి, వాళ్ళకే ఎట్టిచ్చిరని, ఈడ కాలనీ వాళ్ళు కోరు కాలనీ వాళ్ళని పిలిపిస్తాం మేము, అదే ఇదని వాళ్ళతో భయపెట్టిస్తారు. మేము ధనంజయ్ కానీ ధనంజయ్తో ఉన్న ఆ కమిటీ వాళ్ళు కానీ కోర్టు ఇచ్చిన ఆర్డర్ మీద సంతకం పెడితేనే ఈ హైదరాబాద్ వదిలిపెట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. లేకపోతే తదనంతరం ధనంజయ్ ఇంటి కాడైనా వాళ్ళ ఆయనతోటి ఉన్న టీం వాళ్ళ ఇండ్ల కాడైనా ఖచ్చితంగా డివైడ్ అయిపోయి వాళ్ళ ఇండ్ల ముందట పొయ్యి పెట్టుకొని వండుకుంటూ ప్రభుత్వం దిగి వచ్చి మాకు న్యాయం చేసిన దాకా ఇక్కడ నుంచి కదలం. మీరు ఎంత ఇచ్చారు పెద్దయ్య? మీరు ఎంత ఇచ్చారు? మీ పైసలు ఎంత కట్టారు మీరు? 2 లక్షలు 2 లక్షలు కట్టారు. మీ పొలంకి వచ్చిన 2 లక్షలు ఆయనకి కట్టారు. ఎన్నెళ్ళు ఇచ్చాడు? వడ్డీ ఎన్నెళ్ళు ఇచ్చాడు? 2 నెలలు 3 నెలలు ఇచ్చిండ్రు. ఇంకా అట్లా ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఏమో సార్, నాకు వల్ల నేను చదువుకున్నాను. మీరు ఎంత ఇచ్చారు? 5 లక్షలు ఇచ్చినాం మేము. 5 లక్షలు. 5 లక్షలు 2022లో ఇచ్చినాం మేము. ₹1 వడ్డీ కూడా ఇవ్వలేదు మాకు. అన్ని బ్యాంక్కి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసినాం. ఇప్పుడు పోయినప్పుడల్లా 15 రోజులకి ఇస్తా, నెలకి ఇస్తా అనుకుంటా అట్లే రోజులు తప్పకుండా 5 సంవత్సరాలే ఇంతవరకు ఏం ఇస్తానే లేడు. కోర్టుకి వేసినాం, అందరూ నడుస్తూనే ఉంది. ఎంత ఇచ్చినావు తాత? మీ పైసలు ఎంత? 17 లక్షలు, ఒకటి 25 లక్షలు సార్. 17 లక్షలు ఇచ్చారు. 17 లక్షలు ఒకటి, 8 లక్షలు, 25 లక్షలు. ఒకనాడు కొట్టి గుంజి 10 లక్షలు వసూలు చేసిన. అంటే ఆయన వసూలు చేసిన మీ దగ్గర? నేను వసూలు చేసిన. 35 ఉన్నాయి. కొట్టి ఆఫీస్ స్థానం తింగేసి 1 గంట 6 గంటలకు వచ్చి 8 గంటల నైట్ వరకు ఆఫీస్ స్థానం చేయలే, కొట్టేసిన. పోలీసులు వచ్చారు, వినలే, 10 లక్షలు ఇచ్చేసాను. మళ్ళీ వచ్చిన ధనంజయ్ దానికి, నీవు కోర్టుకు వెళ్ళి ఆర్డర్ లేదా అన్నాడు. ఇగో మొన్న తెచ్చిన సార్ ఇది. అంతవరకు నాకు తెలియదు అనుకున్నాను. గోసి ఇగో తెచ్చిన ప్లాట్లో సర్వర్ నెంబర్ కూడా తెచ్చిన. ఇప్పుడు నీవు కూడా చదివి చెప్పు. సార్ నేను 5 లక్షలు ఇచ్చిన సార్. పాలమూరు రంగారెడ్డి ఇలా మా దగ్గర భూమి పోయింది. 5 లక్షలు ఇచ్చిన. 5 లక్షలు ఇట్లా మోసం చేసి నన్ను ఈ గట్టి పట్టించాడు ఆయన. ఇటువంటి న్యాయ సంస్థలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా న్యాయం చేయాలని మేము ఆకలి కొని దూపకొని చాలా అవసరపడుతున్నాం సార్. ఇక 5 లక్షలు ఇచ్చాను సార్. 5 ఇచ్చాను. అదే మా అత్తమ్మ వాళ్ళది. అదే కొడుకులు లేరు, ఒకతే బిడ్డే. ఒక బిడ్డే పైసలు భూమి ఇంత ఎకరా భూమి ఉంటే అమ్మి 5 లక్షలు అందులో పెట్టింది. నాకు ఇప్పుడు పెట్టే వాళ్ళు ఎవరు లేరు సార్. 13 లక్షలు 13 లక్షలు 2 లక్షలు. మొత్తం కూడా చాలా రోజులుగా వీళ్ళంతా కూడా బాధితులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చి హైదరాబాద్కి వచ్చి పాలమూరు రంగారెడ్డి నుంచి వచ్చి ఇక్కడ పడగాపులు కాస్తూ ఉన్నారు. మా డబ్బులు మాకు ఇప్పించండి అంటూ కూడా వారు పొలాన్ని నష్టపోయారు. ఎత్తిపోతల పథకం కింద ఏదైతే ప్రాజెక్టు కింద పొలాలు కోల్పోయిన వారందరికీ కూడా గవర్నమెంట్ వీరికి సహాయంగా ఎకరానికి ఇంత అంటూ కూడా అమౌంట్ ఇస్తే ఆ డబ్బులని వీరు గద్దలాగా వచ్చి తనుకుపోయి వీరిని ఏమీ కాని విధంగా ఇప్పుడు ప్రజెంట్ రోడ్డు మీద రైతును బియ్యం పండించి మనకు అన్నం పెట్టే రైతునని ఈరోజు రోడ్డు పాలు చేసి వీళ్ళందరినీ కూడా ఈరోజు రోడ్డు మీద నిరీక్షించేలా చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. మీరెంత ఇచ్చారమ్మా? నేను 4 లక్షలు ఇచ్చిన సార్. ఇచ్చినాడు. అవి తిప్పేసుకుంటూ వచ్చిన ఇల్లు కట్టుకుందామని, పిల్లల పెళ్లికి కావాలని. అటు పైసలు 7,70,000 అయినాయి. అటు రూపాయలు ఇంతవరకు ఇవ్వలేదు. నా మొగరికి పచ్చవాయి వచ్చి నన్ను ఇంటికి పోతే ఉడక లేవన్నాడు. ఒకనాడు ఇప్పుడు నేను మందుకు దవాఖానకు తీసుకుపోయి వస్తుంటే ఎదురైతే పాలన్నది అతడు ఒట్టిగా రెండుకపోయిందంటే ఉడకో ఇవ్వలేదు, ₹1 లేదన్నాడు. నన్ను టేషన్లు వేసిండ్రు. నేనే 5 రూపాయల భోజనం తిని నేను వచ్చి ఇక్కడ కూకున్నాను. నాతో ₹1 లేదన్నాడు సార్. ఇంకా నేను మరసంగా నా మొగం తోలుకొని ఇంటికి వచ్చిన. అటు రూపాయలు ఇంతవరకు మాకు ఇవ్వలేదు, చెందియలే. కేసు పెట్టినాం. పోలీసు వాళ్ళు వస్తామా చేస్తున్నాం.